అందరూ బాగుండాలని కోరుకుందాం. ఐకమత్యాన్ని గురించి చెప్పుకుందాం. ఒక ఊరిలో రామయ్య అని ఒక మోతుబరి ఉండేవాడు. ఆయన వ్యవసాయం చేసేవాడు. ఆయనకి నలుగురు కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మరి భార్యాబిడ్డలతోటి 4 సంసారాలు కూడా ఒకే దొడ్డిలో కలిసిమెలిసి ఉంటున్నారు. అలాగే పెద్దయిన రామయ్య గారు కూడా అందరి చేత వ్యవసాయ పనులు చేపిస్తూ వాళ్ళ ఆదాయాన్ని కూడా బాగా పెంచేశాడు. చివరికి ఆయన పెద్దతనంతో మంచం పట్టాడు. అప్పుడు మరి ఇక వాళ్ళకి ఆయనకు ఒక దిగులు పట్టుకుంది. ఎక్కడ తన కొడుకులు విడిపోతారేమో, నేను చనిపోయిన తర్వాత వాళ్ళు విడిపోకుండా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఒక ఉపాయం తట్టింది. వెంటనే పనివాడిని పిలిచి 4 ఒక్కటిగా ఉన్నటువంటి కట్టెలు, అలాగే అన్నీ కలిసి ఉన్న కట్టెల్ని 4 కట్టెలు కలిపి ఉన్నటువంటి కట్టెల మోపుని తెప్పించి కొడుకుల్ని పిలుస్తాడు. పెద్దవాడిని పిలిచి, నాయనా ఈ కట్టిని ఒక కట్టిస్తాడు, ఇది ఇరువు అని. అంటేనే దాన్ని ఆయన ఇరవగలుగుతాడు. అలాగే రెండో పిల్లవాడిని పిలుస్తాడు, అతను కూడా తేలిగ్గా ఇరిచేస్తాడు. అలాగే 3వ వాడు 4వ వాడు అందరూ కూడా ఈజీగా తేలిగ్గా ఆ కట్టెలను ఇరిచివేస్తారు. తరువాత మరి పెద్దవాడిని పిలిచి ఈ కట్టెల మోపుని ఒకేసారి ఇరువు అని చెప్తాడు. ఆయన దాన్ని ఎంత కష్టపడ్డా అవస్థపడ్డా కూడా ఇరవలేకపోతాడు. రెండో అబ్బాయిని పిలిచిస్తాడు, అతడు కూడా ఇరవలేకపోతాడు. 3వ అబ్బాయికి 4వ అబ్బాయికి అలా ఇస్తాడు, వాళ్ళు కూడా ఇరవలేకపోతాడు. అప్పుడు వాళ్ళని దగ్గరకు పిలిచి, చూశారు కదా, మనం ఒక్కరుగా ఉంటే ఎవరైనా సులభంగా మనల్ని నాశనం చేయటానికి చూస్తారు. అదే గనక మనం కలిసికట్టుగా ఒక కట్టెల మోపులాగా ఉండట్టయితే దాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు. కాబట్టి మీరు నలుగురు కూడా ఎప్పుడూ విడిపోకుండా కలిసిమెలిసి ఇలాగే ఉండాలి అని చెప్తాడు. పిల్లలకు కూడా అది అర్థమైంది. నిజమే కదా, ఒక్కళ్ళగా ఉంటే ఎవరైనా మోసం చేయగలరు, దౌర్జన్యం చేయగలరు. అలాగే నలుగురు కలిసికట్టుగా ఉంటే అమ్మో వాళ్ళందరూ మంది ఉన్నారు, వాళ్ళతోటి మనం పోలేము అని వెనక్కి తగ్గుతారు. తెలిసిందా? అలాగే మరి ఒక అడవిలో ఒక పావురం ఉండేది. పెద్దదైపోయింది, పావురాలు రాజు. దాని కింద ఉండే మిగతా పావురాలన్నీ దాని కింద ఉంటూ ఉండేవి. రోజు పక్కలమ్మటున్నటువంటి గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని ఏరుకుని తిని మళ్ళా అడవిలోకి వచ్చి వాటి గోళ్ళకి ఆ చెట్ల మీద పెట్టుకున్న గోళ్ళల్లోకి వెళ్ళి సున్నితంగా ఉంటూ ఉండేవి. ఒక రోజున అడవి మార్గంలో పోతూ ఉండగా కింద కొన్ని నూకలు కనపడతాయి. అవి చూసిన పావురాలు ఆ పెద్ద పావురంతో, అయ్యా ఇక్కడ మనకి నూకలు కనపడుతున్నాయి, కాబట్టి మనం వెళ్ళి వాటిని తెచ్చుకుందాం అని అడుగుతాయి. అప్పుడు పెద్ద పావురం, వద్దొద్దు, ఇక్కడ నూకలు ఉండయి అంటే ఏదో ఉంది, ఇక్కడ ఏదో అపాయం, కాబట్టి మనం వాటికి ఆశపడకూడదు. ఇది అడవి మధ్య ప్రాంతం, ఇందులోకి నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది, కాబట్టి తొందరపడవద్దు అని హెచ్చరిస్తాడు. ఆయనకు అనుభవం ఎక్కువ కదా, అందుకని. అయినా కూడా ఇవి వినకుండా, నువ్వు ముసలివాడివైపోయావు, నీకు శాదస్తం వచ్చింది, ఎదురుగుండా ఆహారాన్ని పెట్టుకుని ఎక్కడికో వెళ్ళాలని అంటున్నావు అని వినకుండా గబక్కన ఆ నూకల మీద వాలిపోతాయి. అదేమిటి? ఆ నూకల మీద వలపన్ని ఉంది. వేటగాడు వలపన్ని పక్కనే కాస్తూ ఉన్నాడు. ఏమొచ్చి పడుతుందా ఎత్తుకుని పోదామని. ఈ లోపల ఇవి చిక్కుకుని పోయాయి. చిక్కుకోగానే లబోదిబోమంటూ అరవటం మొదలుపెట్టాయి. అప్పుడు ఆ పెద్ద పావురం వచ్చి చెప్తుంది, నేను ముందే చెప్పాను కదా, నా మాట వినకుండా మీరు వచ్చేశారు, పెద్దల మాట వినాలి కదా అనేసి, అప్పుడు ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, ఆగండి, తొందరపడకండి అనేసి ఒక ఆలోచన చేస్తాడు. ఈ లోపల వేటగాడు వస్తున్నాడు. వీళ్ళకు భయం, ఇంక అయిపోయింది మనకి ఈ రోజుతోటని.
అప్పుడు చెప్తాడు, మీరందరూ కలిసి ఒక్కసారిగా మీ బలాన్నంతా ఉపయోగించి పైకి ఎగరండి అని. అప్పుడు అన్నీ కలిసి ఒక్కసారి బలంతో జుయ్యని పైకి లెగుస్తాయి. అదొక శబ్దంలాగా వాటితో పాటు వల కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఈ పావురాల పెద్ద వీటినన్నిటినీ తీసుకుని వెళ్ళి అడవిలో తన స్నేహితుడైనటువంటి ఎలుక దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఒక చెట్టుకు తొర్రలో కింద ఆ కన్నంలో ఎలుక ఉంటుంది. ఈ శబ్దం విని ఎలుక్కు భయం వేసి గబక్కన లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ దిగినాక పావురాలు పెద్ద, ఎలుకన్నా నేను వచ్చానురా అని పిలవగానే పావురు మాట విన్నటువంటి తన స్నేహితుడే అనుకుని ఎలుక బయటకు వస్తుంది. అప్పుడు చెప్తాడు, చూడు నా వాళ్ళందరికీ ఎంత ఆపద వచ్చింది, నువ్వు మమ్మల్ని రక్షించాలి అని చెప్పి నువ్వు నీ పంటితోటి వాటిని వలను కొరికి నా వాళ్ళను రక్షించు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఎలుక వాటినన్నిటినీ కొరికి వాళ్ళందరినీ కూడా రక్షిస్తుంది. తెలిసింది కదా ఐకమత్యంగా ఉంటే ఎంత బలము అనేది, ఎంత కష్టాన్నైనా ఛేదించవచ్చు అనేసి. అలాగే చూడండి, పెద్దల మాటను మనం గౌరవించి వినాలి అనే నీతి కూడా ఇందులో ఉంది. తొందరపడి ఏ పని చేయకూడదు అని కూడా ఉంది కదా. ఇన్ని నీతులున్న ఈ స్టోరీస్లో. కాబట్టి మరి మీరు విన్నారు కదా, మరి మీకేమనిపించింది? మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, అలాగే మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.